నంద్యాలలో నవంబర్ 1న వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వైసీపీ నేతలు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రజా వ్యతిరేక నిర్ణయంగా ఎమ్మెల్సీ పేర్కొన్నారు. పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆఫీస్ నందు 12వ తేదీ జరగబోయే ప్రజా ఉద్యమానికి, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి ఈరోజు ఇక్కడ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అనివార్య కారణాలంటే తుఫాను ఇబ్బంది ఉండడం వల్ల 4వ తేదీ జరగవలసిన కార్యక్రమాన్ని 12వ తేదీకి మార్చడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే దుర్మార్గమైన పాలనలో అత్యంత రాక్షసమైన పాలన ఏది అంటే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడం. ఎక్కడైనా సరే విద్యా వైద్యం ప్రజలకు అవసరమైంది. మన రాజ్యాంగంలో చూసినా సరే ప్రాథమిక హక్కుల్లో ఉండేది ఈ రెండింటిని మా జగనన్న ఎంతో ఉత్తమంగా భావించి విప్లవాత్మకమైన మార్పులు, చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విప్లవాత్మకమైన మంచి మార్పులు చేసిన